సచ్ ఎ గుడ్ కాంటెంట్తో వచ్చాం మేము ఆ రోజు కూడా. అండ్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్లో, ఇప్పుడు దిల్ రాజు గారి ప్రొడక్షన్స్లో నేను చేసిన క్యారెక్టర్స్లో ఇది నా కెరీర్లో కావచ్చు, ఈ ప్రొడక్షన్ హౌస్లో నేను చేసిన క్యారెక్టర్స్లో కావచ్చు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఒక తెలుగు హీరోయిన్గా ఈ హైట్స్కి రావటం, లైక్ శంకర్ గారి మూవీ అండ్ రామ్ చరణ్ గారి మూవీ, ఇట్స్ రియలీ హైట్, మామూలు సూపర్ హైట్ అది. సో హౌ డూ యూ ఫీల్ దట్? బికాజ్ మన తెలుగు హీరోయిన్స్గా మీరే ఫస్ట్ యాక్చువల్లీ ఇలాంటి అచీవ్మెంట్. హౌ డూ యూ ఫీల్ దట్? I feel extremely proud and happy not only for myself. ఇప్పుడు వెనకాల వచ్చే యాక్టర్స్ కూడా ఉంటారు కదా, ఇంకా సినిమాలోకి రావాలి అనుకునే తెలుగు అమ్మాయిలకు కూడా దెర్ ఇస్ ఎ రూట్. యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద ప్రాపర్ రూట్ అనేదే నేను చెప్పాలనుకునేది. రూట్ ఉంది, కరెక్ట్గా ఆ రూట్ ఏదో మనం చూసుకుని చాయిస్ ఆఫ్ మూవీస్, చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్, నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, ఇది చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకునేది. ఈవెన్ గేమ్ చేంజర్కి కూడా I was offered such a beautiful role. So I was very happy. It's a double dhamaka for me, and I'm working in such a under such a big direction, and also character character kuda baagundali. Just vachema poyamannattu vachina kuda peddaga impact undadu. And so Telugu ammayalki Telugu industry lo if you do hard work you can make a spot anedi nenu chupichallanedi nenu anukunedi. And I hope more girls will come into this.